రాష్ట్రంలోకి విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు. ఆహా, యూరియా అయితే తెప్పియకుర్రి. యూరియా తెప్పిస్తే రైతులు బతికిపోతారు. యూరియా వస్తే మళ్ళీ పంటలు పండిస్తారు, మళ్ళీ మనకి ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ మనం అంతా తిని బతికిపోతాం. బతకద్దు మనం. ఇటువంటి తీసుకొచ్చి సంపాలి, సావాలి జనం. ఇగో ఈ పని. యూరియా దొరకలేదు, ఎట్లా తీసుకొద్దాం, ఏం చేసుకొద్దాం, సేంద్రియ ఎరువు ఏమన్నా ప్లాన్ చేద్దామా, ఇంకేమన్నా నానో ఎరువు ఇంకేమన్నా ప్రజలకి అందుబాటులోకి తెద్దామా, రైతులు ఎందుకు ఆగం కావాలి, పంటలు పండించడానికి ఇంకేమన్నా వెసులుబాటు ఇద్దామా, అవిట్లలో లేదు. ఆదాయం చేసుకోవడంలో మాత్రం బ్రహ్మాండంగా. మొన్న చెప్పిండు కదా ఒక అన్న, బరాబర్ ఆన్లైన్లో పెట్టురు అని చెప్పి. మందు కూడా యూరియా కదా యాప్లో పెట్టినట్టు, అది మందు కూడా ఆన్లైన్లో పెడితే తాగేటోడు తక్కువైపోతాడు, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి కదా. ఈ దవాఖాన ఖర్చు పెట్టేది కూడా తప్పుతుంది కదా. ఎట్లాగూ మన దారుణం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నిర్వహణ అంత దారుణం ఇంకోటి లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్వహణ నిజంగా బేకారు ఉన్నది. కావాలంటే దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉన్నది, ఇక చూపిస్తాను నేను. దారుణం అంటే దారుణంగా ఉంది. ఎందుకంటే దాని గురించి పట్టించుకుంటున్నాడు, పైసలు ఉండి మళ్ళా గతి లేక కాదు. మరి గతి లేని రాష్ట్రమా అంటే అది రేవంత్ రెడ్డి చెప్పిన అట్లా కాదు. రేవంత్ రెడ్డి చెప్పింది అన్నాడు, బిచ్చపొలం అయిపోయినాం, మన దగ్గర ఏం లేదు అని చెప్పి. ఇదిగోండి అదే వార్త కదా. నేను ఇప్పుడు దీన్ని పోల్చి చూస్తాను. నేను విదేశీ బ్రాండ్ల మద్యం తీసుకొచ్చి పెట్టేటువంటి దొంగలు మన దగ్గర ఉన్నటువంటి మన గ్రామీణ వైద్యాన్ని ఎందుకు ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చారు? అధ్వానం. చూసిరా, దేశంలోనే రాష్ట్రానికి అట్టడుగు స్థానం, 0 మార్కులు. ఇది మన తెలివి, మన సోయి, మన ఆలోచన. ఇప్పుడు అక్కర మనకు విదేశీ బ్రాండ్ మద్యాలు అక్కర. ప్రైమరీ హెల్త్ సెంటర్లను సరిగ్గా చేసుకోవడం మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, ఎట్లా ప్రజారోగ్యాన్ని ఖరాబ్ చేయాలి, ఎట్లా డబ్బులు దొబ్బాలి, ఎట్లా నాశనం పట్టాలి. ఇక చూడండి ఏమున్నదే మన పరిస్థితి. 22, 23 గణాంకాల ఆధారంగా గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచి విడుదల చేస్తే 28 రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తే టాప్లో అరుణాచల్ ప్రదేశ్, అట్లా కేరళ ఉంటుంది. ఎట్లా తెలంగాణలోని సిహెచ్సిల్లో మౌలిక వసతులు కొరత ఎట్లుంటుంది? మౌలిక వసతులు ఇక రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉన్నా తగినంత ఖర్చు చేయట్లేదు, వైద్య సిబ్బంది నియామకాలు జరపాలి, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సిఫార్సులు అంటూ మన స్కోర్ యాడున్నదా అంటే కింద ఉన్నామా, అట్టడుగు స్థానంలో ఉన్నాం. ఇంకా వైద్యం ఏం ఏడిచింది? అసలే కల్తీతో చచ్చిపోతున్నారు. కల్తీ ఆహారం తిని విద్యార్థుల నుంచి మొదలుకుంటే పెద్దల దాకా అడ్డమైన రోగాల బారిన పడతా ఉన్నారు. చివరికి మన దగ్గర మనకు అందించాల్సినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లు మల్టీ స్పెషాలిటీలు కాదు, సూపర్ స్పెషాలిటీలు కాదు, ఉన్నాయే 2-3. ఇంకా నిన్నో మొన్నో టిమ్స్ అవి అనుకుంటే ఓపెన్ చేస్తారు. ఇప్పటికే ఉన్నాయే మనకు ఉస్మానియా హాస్పిటల్, ఇటు నిమ్స్ హాస్పిటల్, ఇటు పక్క గాంధీ హాస్పిటల్, ఇవే కదా. ఇంతకుమించి అయితే ఏం లేవు. వరంగల్లోకి MGM హాస్పిటల్. అరే నాకు అర్థం కాలే, మనం పెట్టాలనుకున్నది ఏంది, పెడుతున్నది ఏంది, దేనిపైన పెడుతున్నాం అంటే ప్రజలందరినీ కథం పట్టడానికి విదేశీ బ్రాండ్లు తీసుకొస్తున్నాం. కానీ మన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మాత్రం మనం ఏం చేస్తాం? ఇదిగోండి, గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించి తెలంగాణకు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎదురు దెబ్బ కాకపోతే సిగ్గుపోతుంది. ఈ వార్త చెప్పుకుంటే నిజంగా సిగ్గుపోతుంది. దానికి బదులుగా మీరు చూడండి, ఇంకా ఇక వార్త కూడా బ్రహ్మాండంగా వార్తలు ఎట్లా వస్తాయి చూడండి. నేను ఇంకా 2-3 పత్రికలలో చూసిన, పేపర్లలో చూసిన, వచ్చే బ్రాండ్లు ఏంటో కూడా చూసిన నేను. ఇక ఏమేమో పేర్లతో వస్తున్నాయి. మన దగ్గర ఉన్న వాటికి పేర్లు మార్పు చేస్తున్నారు, ప్లస్ విదేశీ బ్రాండ్లు కూడా. ఇక చీతా, టైగర్, రెడ్ హార్స్, పేరు చూడరు ఒకసారి, రెడ్ హార్స్. తెలంగాణలోకి త్వరలో రానున్న కొత్త మద్యం బ్రాండ్లు. మార్కెట్లోకి 121 కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తులు పంపిన 18 కంపెనీలు. ఈ బ్రాండ్ల సరఫరాపై ఎలాంటి అభ్యంతరాలున్నా సెప్టెంబర్ 1 తేదీలోపు తెలియజేయాలన్న ఎక్సైజ్ శాఖ. కొత్త బ్రాండ్ల జాబితాలో అబెస్ట్, చీతా, ఫ్లెన్స్ బర్గర్, టైగర్, సాన్మియుల్, రెడ్ హార్స్, బూటానీస్, సియోక్ బింగో, కకావోస్, డాన్గ్లాంగ్ లాంటి బీర్లతో పాటు మార్కెట్లోకి రానున్న విస్కీ, బ్రాందీ లాంటి పలు రకాల ఇతర మద్యం బ్రాండ్లు అంటూ ఇగో రెడ్ హార్స్ చూడరు, బొమ్మ చూడరు. ఇగో అట్లే టైగర్ లేదర్ బీర్ అట, అట్లే చీతా. వీటిపైన ఉన్నది మన శ్రద్ధ. మన ఆరోగ్యం పైన, మన వైద్యం పైన, వాటిపైన మాత్రం మనకు లేదు. అందుకే ఇగో అందుబాటులోకి రానున్న గ్లెన్ఫిడిక్, ది మెకాలన్ లాంటి గ్లోబల్ మద్యం, 18 కొత్త సంస్థల నుంచి 121 లిక్కర్ బ్రాండ్లు. సప్లయర్స్ నుంచి దరఖాస్తులకు పిలుపు. ట్రేడ్ మార్క్ వివాదాలకు రాకుండా కసరత్తు. అభ్యంతరాలుంటే తెలియజేయాలని సెప్టెంబర్ 1 వరకు TGBCL గడువు. అట్లే వెబ్సైట్లో కొత్త మద్యం బ్రాండ్ల జాబితా అంటూ జాబితా మంచిగా పెట్టారు. కానీ కొత్తగా యూరియా మసాలా, దాని ఏమంటారు, రైతులకి ఇవ్వాల్సినటువంటి యూరియా పైన ఏమైనా నిర్ణయం తీసుకోరు. ఉపయోగపడేది అది, మన బతుకు తెరువు కావాల్సింది అది. రైతు బతికేది దాని మీద. ఆయన పండిస్తే ఇంత తింటాం, లేకపోతే సస్తం. ఇది తాగినా తాగకుండా బతుకుతాం, కానీ అది తినకపోతే అయితే సస్తం. కాబట్టి రైతులకు అందించాల్సినటువంటి వాటిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు. నిజంగా ఆలోచన ఉంటే కనుక.